అమ్మాయి దివ్య, కొత్తగా పెళ్ళైన దంపతుల అచ్చటా ముచ్చటా చూడాలంటే మా పల్లెటూళ్ళలోనే చూడాలి. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఒక్కరోజైనా ఉంటారా? అలా నెల దాటుతూ ఉంటుంది, ఇలా నెల తప్పుతూ ఉంటారు. ఆ ప్రేమలు అభిమానాలు ఈ పట్నం మనుషులకి ఎలా వస్తాయి? ఓహో, ప్రేమాభిమానాలంటే పెళ్ళైన నెలకే నెల తప్పటం అన్నమాట. కాకపోతే మరేమిట్రా, ఇదిగో ఇప్పుడు ఈ పని పిల్లని తీసుకో చూద్దాం. దీని మొగుడు దుబాయ్లో ఉన్నాడా? దీని మానానికి ఇది ఇక్కడ పడి ఏడుస్తోందా? ఒకరినొకరు చూసుకుని నెలలు గడిచిపోయాయట. ఇక వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అభిమానమా? నా బొంద. చూడమ్మాయి, నిన్నిలా ఒంటరిగా వదిలి దూరంగా ఉంటున్న ఆ మొగుడెవరో నాకు కనిపించాలి. వాడిని ఊతికి ఆవేసి ఇస్త్రీ చేసి మారేస్తా. పొరపోయినట్టుంది. ఒరే, నిన్నెవరో తిట్టుకుంటున్నారా? విశాల, ఆ పిల్ల భర్త ఏ అవస్థలో ఉన్నాడో నీకేం తెలుస్తుంది? అవస్థలో ఉన్నాడు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అవును, ఎందుకు తీసుకోవాలి? మరి పాయింటే కదా. ఏంటమ్మాయి, ఏమైంది? ఏమిటో అత్తయ్య, 3-4 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. అన్నం కూడా సహించట్లేదు. పుల్ల పుల్లగా ఏమైనా తినాలని ఉందత్తయ్య. నిజంగానా? అవునత్తయ్య. ఏమంటాయ్, మన ఇంట్లో త్వరలోనే ఒక ఉయ్యాలు ఊగబోతోంది. అబ్బా, నువ్వెంత మంచి మాట చెప్పావే తల్లి. యాదో, ఒరేయ్, ఎక్కడ తెచ్చావురా? గుండమ్మా, నువ్వు ఉన్నావుగా, నువ్వు మార్కెట్కి వెళ్ళి పుల్ల మామిడికాయలు, ఓ బుట్టెడు బట్ట. ఏమండి, మీరు మన ఊరెళ్ళి పాలర్ చేత ఓ బుట్టెడు ఉసిరికాయలు, ఓ బస్తాడు చింతకాయలు వేసుకురండి. బాబు, నువ్వు వెళ్ళి లేడీ డాక్టర్ని తీసుకురారా. నువ్వేంటి నిలబడే ఉన్నావా? నువ్వు నిలబడకూడదు, కూర్చోకూడదు, మెట్లెక్కకూడదు, దిగకూడదు, పడుకునే ఉండాలి. నన్ను తొందరగా నా అన్నమ్మని చేస్తున్నావా? పదమ్మా, పద.